Psalm chapter 34, verse 21. Affliction will slay the wicked, and those who hate the righteous will be condemned. చెడుతనము భక్తిహీనులను సంహరించును. నీతిమంతుని ద్వేషించు వారు అపరాధులుగా ఎంచబడుదురు. ఇక్కడ వెంటనే నీతివంతుల గురించి మరొక వాక్యం చెప్పబడింది. చెడుతనము భక్తిహీనులను సంహరించును. భక్తి లేకుండా చెడు పనులు చేసే వాళ్ళు సంహరింపబడతారు అని వాక్యం ద్వారా మనకు తెలుస్తుంది. భయభక్తులు ఉండవు దేవుడు అంటే, వాళ్ళే భక్తి లేని వాళ్ళంటే దేవుని గురించి ఏమాత్రం ఆలోచించరు. ఒకవేళ దేవుడు పేరు చెప్పుకొని కొంతమంది భయంకరమైన పాపాలు చేస్తూ ఉంటారు. అయితే అలాంటి వాళ్ళు కూడా దేవుడు సంహరిస్తారని ఇక్కడ ఉంది. చెడుతనము భక్తిహీనులను సంహరించును. చెడ్డ పనులు చేయటం, భక్తిహీనత కలిగి ఉండటం అలాంటి వాళ్ళు సంహరింపబడతారు. నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడతారు. కారణం లేకుండా నీతిమంతుల్ని ద్వేషించే వాళ్ళ అపరాధులు అని ఎంచబడతారు అని వాక్యం చెప్తున్నది. ఇలాంటి పాపం మనం అనవసరంగా కొని తెచ్చుకోకుండా ఉంటే మనకు క్షేమంగా ఉంటుంది, మనం క్షేమంగా ఉంటాము.